గాడా రెడీ అవకాశం ఈసారి కూడా వేయండి. ప్రభుత్వం వస్తుంది, అందరికి మంచి జరుగుతుందని చెప్పచ్చు ధీమాగా. చంద్రబాబు నాయుడు గారి గతంలో చేసిన పనులన్నీ మీకు చంద్రన్న బీమా ఇచ్చాడు, విదేశీ విద్య పెట్టాము. అన్ని పథకాలు చేసిన తర్వాత కూడా జగన్మోహన్ గారు అబద్ధాలు చెప్పాడు. మద్యపానం నిషేధం అన్నాడు, 3000 పెన్షన్ చేస్తున్నాడు, విదేశీ విద్య పెడతాన్నాడు, ఏదో చెప్పాడు. దాంట్లో 10 పైసలు కూడా చేయలేదు. ఈ సందులోనే ముసలాయన ఆయన దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకి ఇల్లు ముగ్గురు ఉన్నారు. ఆ ఇంట్లో 3 పిల్లలు ఉంటున్నారు. ఆ ఇల్లు ఉందని చెప్పి ఆయన పెన్షన్ తీసుకాడు. ఒక అమ్మాయి చిన్న పాప చదువుకుంటుంది 7వ క్లాసు, అమ్మ ఒడి తీసుకాడు. ఇల్లు పెద్దది. ఇలాంటి నిబంధనలు ఎప్పుడు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు కూడా ముసలివాళ్ళకి, వితంతువులకి, వృద్ధులకి, మహిళలకి, ఒంటరి మహిళలకి ఈరోజు 18 నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఒంటరి మహిళ 55 సంవత్సరాల తర్వాత ఇస్తారండి. చెత్త మీద పనిచేశాడు, కరెంట్ ఎన్నిసార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, చేతగాని పరిపాలన అంతా చూపించాడు. అమరావతి రాజధాని తీసుకాడు, ఆయన కడితే ఈయన తీసుకాడు. ఇంకా మనం ఆలోచించకుండా చేయాలి. మీరు చేస్తారు, పక్కన వాళ్ళు కూడా చెప్పండి, అది మా బాధ్యత. చేశారు ఇతలి ప్రతి ఆడబిడ్డకు కూడా 18 నుంచి 60 సంవత్సరాలు 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెడుతున్నారు. 3 పిల్లలు చదువుకుంటే 3కి అమ్మఒడి వస్తుంది.